హలో అండి, అందరు బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి ఆస్ట్రాలజీలో ఒక టాపిక్ గురించి అండి. ఎవరైతే ఆస్ట్రాలజీ గురించి ఇంట్రెస్ట్ ఉంది, తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళే ఈ వీడియోని అయితే చూడండి. ఇష్టం లేని వాళ్ళని ఎవరు ఇబ్బంది పెట్టట్లేదు. ఈ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే వీడియోని అయితే పూర్తిగా చూడండి. నేను 2023 నుండి ఆస్ట్రాలజీ గురించి తెలుసుకుంటూ ఉన్నాను. నేను నా అనుభవాల్లో ఈ గ్రహాలు ఈ స్థానంలో ఉంటే ఇలాంటి ఫలితాలు ఇస్తాయి అని ఉంటాయి. నిజంగా నాకు అలానే జరిగింది కాబట్టి నేను నమ్ముతున్నాను. 90% నేను ఆస్ట్రాలజీ నమ్ముతున్నాను. నాకు ఒక బ్యాక్ పెయిన్ ఉంది, దానికి రీజన్ కూడా ఆస్ట్రాలజీ ఉంటుంది. 6వ ఇంట్లో పాపగ్రహాల కలయిక, 6వ ఇంట్లో కుజుడు రాహు ఉన్నాడు, పాపగ్రహాల కలయిక. సో బ్యాక్ పెయిన్ ప్రతి దానికి దాంట్లో ఉంటుందండి. ఈ గ్రహాలు ఇలా ఉంటే ఇలా ఉంటుందని ఉంటుంది. సో దాన్ని బట్టి నేను నమ్ముతున్నాను. నాలాగా నమ్మే వాళ్ళ కోసమే ఈ వీడియో. ఎవరిని నమ్మమని చెప్పలేదు, ఇది ప్రూవెన్ సైన్స్ కాదు. కానీ ఆస్ట్రాలజీ అనేది అంతా క్యాలిక్యులేషన్స్ మీదే ఉంటుంది. సరే, ఈరోజు టాపిక్ ఏంటంటే, నాకు పోయిన సంవత్సరం దాకా కూడా లాస్ట్ డిసెంబర్ దాకా కూడా ఒక విషయం తెలియదు. అంతకుముందు నేను జన్మజాతకం చూసుకుంటూ ఉంటాను. ఇది చార్ట్ ఒకటి ఉంటది కదా, ఆ లగ్నంలో ఇది ఉంది, 7th హౌస్ లో ఇది ఉంది, ఇలా తెలుసు. సరే, అది పుట్టినప్పుడు జన్మజాతకం మన లైఫ్ లో జాబ్ ఎలా ఉంటది, మ్యారేజ్ ఎలా ఉంటది, పిల్లలు ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. మన జన్మ జాతకాన్ని బట్టి ప్రెసెంట్ లైఫ్ లో ఇప్పుడు రాశి ఫలాలు చెప్తున్నారు గోచారం ప్రకారము. సో అలానే ప్రెసెంట్ మన లైఫ్ లో ఏం జరుగుతుందో అని జన్మ జాతకాన్ని బట్టి ఎలా తెలుసుకోవాలి అనేది నేను తెలుసుకున్నా. అంటే ఎప్పటి నుండో నేను ఒక ఆన్లైన్ వెబ్సైట్ లోనే మన డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఇయర్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మనకి వాళ్ళు జన్మ జాతకం కొన్ని వెబ్సైట్ లో వస్తాయి. దాంట్లోనే ఉంది, కానీ దాన్ని ఇగ్నోర్ చేశాను. నేను చూడాల వింశోత్తరి దశ అనేది. నేను ఆస్ట్రాలజీ నేర్చుకుంటున్నప్పుడు నాకు తెలిసిన వింశోత్తరి దశ గురించి ఏంటనేసి. జనరల్ గా ప్రతి ఒక్కరిది జన్మ జాతకం ఇలా ఉంటదండి. ఇలా అంటే దీంట్లో గ్రహాలు అలా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను మొన్న చార్ట్ మీకు కనిపించట్లే, పెద్దగా రాశాను. ఇదిగోండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. సో ఇవి 12 రాసులు. కొంతమందిది ఒక్కొక్కరు ఒక్క లగ్నం అవ్వచ్చు, కొంతమందిది మేషం. ఇవి రాసులు. ఇప్పుడు నాది మీన రాశి, కానీ లగ్నం వృషభ లగ్నం నాది. దానికి తేడా కూడా నేను చెప్పా గతంలో. రాశి అనేది జన్మ జాతకంలో చంద్రుడు ఉన్న స్థానాన్ని బట్టి రాశి నిర్ణయిస్తారు. అది జన్మ రాశి. లగ్నం ఏంటి? సూర్యుడిని బట్టి చెప్తారు. అర్థమైంది? మనం పుట్టినప్పుడు సూర్యుడు దాన్ని బట్టి లగ్నం అనేది చెప్తారనమాట. సో ఇప్పుడు ప్రతి మనిషికి ఏమైందంటే రాశి ఒకటి, లగ్నం ఒకటి అయ్యిద్ది. కొంతమందికి రాశి లగ్నం కూడా ఒకటే అయ్యిద్ది. ఒకరిది కన్యా రాశి, లగ్నం కూడా కన్యానే అవ్వచ్చు. అలా కూడా ఉంటది. సరే, మన ఈ జన్మ జాతకాన్ని బట్టి ఇప్పుడు ఫస్ట్ సపోజ్ మీరు పుట్టినప్పుడు మీది కన్యా లగ్నం అనుకోండి. మీ జన్మ జాతకంలో కన్యా లగ్నం అంటే ఫస్ట్ హౌస్ ఇదే కదా. లగ్నంలో రాహు ఉన్నాడు, 7th హౌస్ లో కేతు ఉన్నాడు, 9th హౌస్ లో గురుడు ఉన్నాడు, 10th లో శని ఉన్నాడు, 11th లో బుధుడు ఉన్నాడు, 6th లో ఇంకా చంద్రుడు ఉన్నాడు. ఇలా అనుకుంటాం. అంటే మనం పుట్టినప్పుడు 9 గ్రహాలు ఉన్నాయి కదా. ఈ గ్రహాలు ఆయా స్థానాల్లో ఉంటాయండి. మనం పుట్టినప్పుడు ఈ రోజు ఈ టైంకి ఒక బాబు పుట్టాడు, బేబీ. చంద్రుడు ఎక్కడ ఉన్నాడు? శని మీనంలో ఉన్నాడు. ఇప్పుడు పుట్టిన వాళ్ళకి శని మీనంలో ఉంటాడు జన్మ జాతకంలో. గురుడు కర్కాటకంలో ఉన్నాడు. అంటే మనం పుట్టినప్పుడు గ్రహాలు ఏ ఏ రాసుల్లో ఉన్న స్క్రీన్ షాట్ తీస్తే అదే మన జన్మ జాతకం. సరే, ఆ జన్మ జాతకాన్ని బట్టి ఇప్పుడు మన లైఫ్ లో, నేను ఎప్పుడో అప్పుడు పుట్టాను 1995లో. ఇప్పుడు నా లైఫ్ లో జరిగే వాటిని ఎలా చూడాలి, ఈ సంవత్సరం నాకు ఎలా ఉంటది, ఎలా తెలుసుకోవాలి అంటే దానికి ఒకటి ఉంది, వింశోత్తరి దశ అని ఉంటది. అంటే గతంలో ఈ రోజుల్లో కాదండి, పూర్వకాలంలో 100 సంవత్సరాల పైన జీవించేవాళ్ళు. పరాశర మహర్షి చెప్పిన దాని ప్రకారం 120 సంవత్సరాలు మనిషి జీవన కాలం. అంటే చాలా మంది మీరు చూడండి 100 సంవత్సరాల పైన జీవించిన వాళ్ళు కూడా. ఇప్పుడు రాను మన టైం తగ్గిపోతుంది. ఈ 120 సంవత్సరాల కాలాన్ని 9 గ్రహాలకి డివైడ్ చేశారు. అంటే ఈ సంవత్సరాలు ఈ గ్రహం లీడ్ చేస్తుంది, ఈ 10 సంవత్సరాలు ఈ గ్రహము, ఈ 7 సంవత్సరాలు ఈ గ్రహం అని ఈ 120 సంవత్సరాల ఈ పీరియడ్ ని మొత్తం 9 గ్రహాలకు విభజించారు. వీటి ఆర్డర్ చూడండి, వాటి ఇయర్స్ చూడండి. వింశోత్తరి దశ, దీన్ని వింశోత్తరి దశ సిస్టమ్ అంటారు. చక్కగా వినండి, నీట్ గా చెప్తాను, అర్థమైంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వినండి, ఓకేనా? ఫస్ట్ ఆర్డర్ చూడండి. కేతువు, శుక్రుడు, సూర్యుడు, చంద్రుడు, కుజుడు, రాహువు, గురువు, శని, బుధుడు. ఆర్డర్ అన్నమాట. కేతువు, శుక్రుడు, సూర్యుడు, చంద్రుడు, కుజుడు, రాహువు, గురుడు, శని, బుధుడు. ఈ 9 గ్రహాల ఆర్డర్ అనమాట. ఇలా ఒక్కొక్క గ్రహానికి ఈ సైకిల్ అనమాట. ఇప్పుడు మనకి వింశోత్తరి దశ ప్రకారము నేను చెప్తాను. వీటికి కొన్ని సంవత్సరాలు ఉంటాయి అనమాట. కేతువుకి 7 సంవత్సరాలు, శుక్రుడికి 20 సంవత్సరాలు,
సూర్యుడికి 7 సంవత్సరాలు, చంద్రుడికి 10 సంవత్సరాలు, కుజుడికి 7 సంవత్సరాలు, రాహుకి 18 సంవత్సరాలు, గురువుకి 16 సంవత్సరాలు, శనికి 19 సంవత్సరాలు, బుధుడు 17 సంవత్సరాలు. అన్నిటికన్నా ఎక్కువ పీరియడ్ శుక్ర మహాదశ. అంటే ఇలా అంటారు, కేతు మహాదశ, శుక్ర మహాదశ, సూర్య మహాదశ, చంద్ర మహాదశ, కుజ మహాదశ, రాహు మహాదశ, గురు మహాదశ, శని మహాదశ, బుధ మహాదశ. బాగా వినండి నీట్ గా. ఇలా ఉంటది. ఫర్ సపోజ్ ఇప్పుడు నేనే ఉన్నాను, ఒక మనిషి ఉన్నాడండి, రేవతి నక్షత్రంలో పుట్టాడు అనుకుందాం, లేదా ఉత్తరాభద్ర అనుకోండి, నాదే అనుకోండి, ఉత్తరాభద్ర నక్షత్రంలో నేను పుట్టాడు. ఆ నక్షత్రాధిపతి శని, జన్మరాశి మీనం. నేను పుట్టినప్పుడు ఆ నక్షత్రం జరుగుతుంది, అంటే ఆ నక్షత్రం నేను పుట్టా కాబట్టి శని భగవానుడు మీనరాశిలో ఉన్నాడు కాబట్టి అప్పుడు నేను శని మహర్దశలో పుట్టినట్టు. అంటే నా నక్షత్రానికి అధిపతి శని, శని మహర్దశలో పుట్టాను. కొంతమంది రాహువుకి సంబంధించిన నక్షత్రాల్లోనో రాహు మహర్దశలో పుట్టారు. అంటే ఇక్కడ మనకున్న రాసులు 12, ఒక్కొక్క దాన్ని ఏమంటారు, 3, ఒక్కొక్క గ్రహానికి 3 నక్షత్రాలు ఇచ్చారనమాట. అంటే 27 నక్షత్రాలు ఉంటే 9 గ్రహాలు, మనకున్నది 27 నక్షత్రాలు, ఉన్నది 9 గ్రహాలు. ఒక్కొక్క గ్రహానికి 3 నక్షత్రాలు ఇచ్చారు. అంటే ఎలాగైతే రాశికి అధిపతులు ఉంటారో, ఇక్కడ నేను చెప్పాను కదా, మేషానికి వృశ్చికానికి కుజుడు అధిపతి, వృషభానికి తులానికి శుక్రుడు, ఈ రాశికి శుక్రుడు అధిపతి, మిథునానికి కన్యకి బుధుడు అధిపతి, కర్కాటంకి చంద్రుడు, సింహానికి సూర్యుడు, మకరం కుంభంకి శని భగవానుడు అధిపతి. ఇవి రాశి అధిపతులు. అలానే నక్షత్రానికి కూడా అధిపతులు ఉంటారు. అంటే మీరు పలానా చెప్తాను చూడండి. ఇప్పుడు 27 నక్షత్రాలు ఉన్నాయి కదా, అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట, శతవిషం, పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి. ఇవి 27 నక్షత్రాలు. ఇప్పుడు కేతువు అధిపతి, అంటే ఈ నక్షత్రాల కేతువు అధిపతి. అశ్విని, మఘ, మూల, ఈ 3 నక్షత్రాలకి కేతువు. అంటే ఎవరైతే అశ్విని, మఘ, మూల నక్షత్రంలో పుట్టారో మీ నక్షత్రాధిపతి కేతువు. అలానే భరణి, పుబ్బ, పూర్వాషాఢ పుట్టిన వాళ్ళకి శుక్రుడు అధిపతి. కృతిక, ఉత్తరాషాఢ రవి, రోహిణి, హస్త, శ్రవణానికి చంద్రుడు, మృగశిర, చిత్త, ధనిష్ఠకి కుజుడు, ఆరుద్ర, స్వాతి, శతభిషానికి రాహువు, పునర్వసు, విశాఖ, పూర్వభద్రకి గురుడు, పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్రకి శని. ఇప్పుడు నాది ఉత్తరాభద్ర కదా, శని భగవానుడు. నాలాగే పుష్యమి, అనురాధ పుట్టినలో కూడా శని భగవానుడే అధిపతి. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి బుధుడు. ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ చెప్తా చూడండి. ఇప్పుడు నాది మీనరాశి, మీనరాశి అధిపతి గురుడు, మీనరాశికి ధనుసు రాశికి అధిపతి గురుడు. నా రాశి అధిపతి గురుడు, నా నక్షత్రం ఏంటి, ఉత్తరాభద్ర, నక్షత్రాధిపతి శని, రాశ్యాధిపతి గురుడు, నక్షత్రాధిపతి శని. సో మనం పుట్టినప్పుడు ఏ నక్షత్రంలో అయితే పుడతామో ఆ నక్షత్రానికి సంబంధించిన దశతో స్టార్ట్ అయింది మన జీవితం. నేను శని మహర్దశలో పుట్టాను. ఎంతవరకు అంటే అప్పటికి శని ఆ నక్షత్రంలో కొన్ని డిగ్రీలు కదలడం అలా జరిగింది, దాన్ని బట్టి ఉంటది అనమాట. సరే, నేను శని మహర్దశలో పుట్టాను. ఇప్పుడు శని మహర్దశలో పుట్టాను. శని మహర్దశ ఎన్ని సంవత్సరాలు అని చెప్పాను, 19 సంవత్సరాలు శని మహర్దశ. అంటే నేను పుట్టినప్పుడు శని మహర్దశ స్టార్ట్ అవ్వదు, ఆల్రెడీ శని ఉన్న దాన్ని బట్టి, నేను పుట్టిన దాన్ని బట్టి దాంట్లో సగంలోనో అయిపోయేటప్పుడు అయినా పుట్టొచ్చు, అయిపోయే లాస్ట్ స్టార్టింగ్ లో అయినా పుట్టొచ్చు. సో నేను పుట్టినప్పుడు శని మహర్దశ, అంటే శని మహర్దశ 19 సంవత్సరాలు. అంటే నేను పుట్టినప్పటికీ దాదాపు కొన్ని సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు శని అయిపోయింది. శని తర్వాత బుధ, అంటే ఆర్డర్ చూడండి, మీకు కేతువు, శుక్రుడు, సూర్యుడు, చంద్రుడు, కుజుడు, రాహు, గురువు, శని, బుధ. కానీ ఇప్పుడు నాదేది శని. శని తర్వాత ఏం రావాలి, యాక్చువల్ గా ఆర్డర్ ఏంటి, బుధుడు, బుధుడు తర్వాత కేతువు, కేతువు తర్వాత మళ్ళా శుక్రుడు, ఇలా వస్తుంది. కానీ మాక్సిమం మన లైఫ్ టైంలో ఒక దశ ఒకసారి మాత్రమే రిపీట్ అయ్యిద్ది. వీటిల్లో అంతర్దశలు ఉంటాయి. అంటే ఇప్పుడు శనిలో అంతర్దశ ఎలా స్టార్ట్ అయ్యిద్ది, శనితోనే స్టార్ట్ అయ్యిద్ది. ఇప్పుడు శని మహాదశ శనితో స్టార్ట్ అయ్యిద్ది. అంటే నేను పుట్టినప్పుడు శుక్ర అంతర్దశలో మరి ఏదో ఉంది, గుర్తులేదు. కానీ ఇప్పుడు మనం పుట్టినప్పుడే స్టార్ట్ అయ్యిద్దని లేదు, అది జరుగుతూ ఉంటది. అంటే ఆ ప్లానెట్ ఉన్న పొజిషన్ ని బట్టి, ఇప్పుడు మనం పుట్టినప్పుడు అది మీనరాశిలో ఎక్కడ ఉంది దాన్ని బట్టి అప్పటికి ఎంత శని మహాదశ అయిపోయింది మనం ఉన్న దాన్ని బట్టి అలా. ఇప్పుడు శని మహాదశలో శని అంతర్దశ శనితో స్టార్ట్ అయ్యింది. అంటే ఏ మహాదశ స్టార్టింగ్ లో అదే అంతర్దశ వస్తుంది. ఇప్పుడు నేను మొన్న కేతు మహాదశ నాకు స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్. చిన్నప్పుడు శని మహాదశ, తర్వాత బుధుడు, ఇప్పుడు కేతు స్టార్ట్ అయింది కదా ఆర్డర్ ప్రకారం. ఇప్పుడు కేతువులో కేతువు ఫస్ట్ వస్తుంది, శనిలో శని వస్తుంది, బుధ మహాదశలో బుధుడు వస్తారు, శుక్ర మహాదశలో శుక్రదశతోనే స్టార్ట్ అయింది, శుక్ర అంతర్దశతోనే. ఇప్పుడు కేతువు స్టార్టింగ్ అనమాట. ఇప్పుడు కేతు వచ్చేసి మనకి కేతు తర్వాత మళ్ళీ ఏమొస్తుంది, మొన్న నాకు కేతు మహాదశలో కేతు అంతర్దశ కూడా అయిపోయింది. ఇప్పుడు కేతు దశలో శుక్ర అంతర్దశ జరుగుతుంది, రేపు సూర్య అంతర్దశ, తర్వాత చంద్రుడు అంతర్దశ. వీటి పీరియడ్ ఎలా ఉంటది అంటే
ఇప్పుడు దశ చెప్పా, కేతు 7 సంవత్సరాలు, శుక్రుడు 20 సంవత్సరాలు ఇలా. కానీ అంతర్దశ టైం ఎలా లెక్కేయాలి అంటే మీకు సింపుల్ గా సాఫ్ట్వేర్ లో ఇచ్చినా చెప్పేస్తుంది. కానీ మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే మహర్దశ ఇంటూ అంతర్దశ డివైడెడ్ బై 120 కొడితే అంతర్దశ పీరియడ్ వచ్చేస్తుంది. అంటే కేతు 7 సంవత్సరాలు ఇంటూ ఇప్పుడు శుక్రుడికి తెలుసుకోవాలి 7 ఇంటూ 20 డివైడెడ్ బై 120 కొట్టేస్తే కేతువులో శుక్రుడు ఎన్ని రోజులు ఎన్ని నెలలు ఉంటారనేది వచ్చేస్తుంది. ఇప్పుడు కేతువులో మీకు సూర్యుడు తెలుసుకోవాలి 7 సంవత్సరాలు కేతు మహాదశ ఇంటూ 7 సంవత్సరాలు సూర్య అంతర్దశ డివైడెడ్ బై 120 కొట్టేస్తే మీకు అంతర్దశ టైం అనేది వచ్చేస్తుంది. సరే, ఇది గురించి తెలుసుకున్నారు మీకు. ఇప్పుడు నాకు కేతు మహాదశ శుక్ర అంతర్దశ జరుగుతుంది అంటే మీరు ప్రజెంట్ ఏం తెలుసుకోవాలి, మీ జాతకంలో వింశోత్తరి దశ ప్రకారం ఏ మహర్దశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది అని తెలుసుకోవాలి. ముందు అది తెలుసుకోండి. దాన్ని బట్టి అది మీ జాతకంలో ఎలాంటి ఫలితాలు ఇస్తారనేది ప్రస్తుతం అంటే మన జాతకంలో ప్రస్తుతం ఏ మహర్దశ నడుస్తుంది, అంతర్దశ నడుస్తుంది అనే దాన్ని బట్టి మనము ప్రస్తుతం జాతకాన్ని ప్రస్తుతం ఈ సంవత్సరం ఎలా ఉంటది అని చెప్పొచ్చు. ఎట్లా చెప్పొచ్చు, ఎప్పుడైతే కేతువు, నా గురించి చెప్తున్నా, కేతువులో శుక్రుడు ఎప్పుడు స్టార్ట్ అయ్యాడు, శుక్రుడు ఎప్పుడు ఎండ్ అవుతున్నాడు, ఈ టైం వరకు గెస్ట్ చేయొచ్చు. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నుండి ఈ సంవత్సరం అక్టోబర్ 31 దాకా శుక్ర మహర్దశ నడుస్తుంది, శుక్ర అంతర్దశ నడుస్తుంది. అంటే ఈ టైం వరకు నేను ప్రెడిక్ట్ చేయొచ్చు. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నుండి ఈ సంవత్సరం అక్టోబర్ దాకా మీకు ఎలా ఉంటది అంటే నేను చెప్పొచ్చు. అది ఎలా చెప్పాలి ఏందనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలు ఎంత ఎక్కువైపోయింది. సో వింశోత్తరి దశ మీ జన్మ జాతకం ప్రకారం ప్రస్తుతం మీ జీవితంలో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది తెలుసుకోవాలంటే రాశి ఫలాలు కాదు, అది జన్మ రాశిని బట్టి వింశోత్తరి దశ మనం ఏ దశలో పుట్టామో ఇప్పుడు ఏ దశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది అని తెలుసుకోగలిగితే మనం ఇప్పుడు మన లైఫ్ లో ఏం జరిగింది అనేది ప్రెడిక్ట్ చేయొచ్చు. ఇది రేపటి గురించి మాట్లాడుకుందాము. సో మరి లెంత్ ఎక్కువైనా ఎవరు చూడట్లేదు కాబట్టి వీడియో వస్తే లైక్ చేయండి. టుమారో వీడియో కంటిన్యూషన్ కావాలంటే ఎక్కువ లైక్ చేయండి, హైప్ చేయండి. ఖచ్చితంగా మీకు మంచి డేటా ఇస్తా. ఆస్ట్రాలజీ నమ్మే వాళ్ళ కోసమే ఈ వీడియో. ఎవరిని నమ్మించాలనే ఉద్దేశం నాదైతే కాదు, ఎవరి నమ్మకాలను కూడా ఉమ్ము చేయాలని కాదు. నేను ఏదైనా నేను చదువుకున్నదాన్ని నేను నమ్ముతున్నాను అంటే దాని వెనక ప్రూఫ్ ఉండబట్టి నమ్ముతున్నా. ఇవన్నీ ఆస్ట్రాలజీ మీన్స్ ఆల్ క్యాలిక్యులేషన్స్. అది వీడియోని సెలెక్ట్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టుమారో కంటిన్యూ చేద్దాం. బాయ్.